ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఇప్పటి వరకు మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ వీడియోస్లో చాలా మందికి రకరకాల డౌట్స్ వచ్చినప్పటికీ కొంతమంది మాత్రం మీరు చెప్పే ప్లాన్స్ ఫాలో అయ్యి వాటి రిఫరెన్స్గా కావచ్చు, కొన్ని ఆ మూల్లోనే మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొందరైతే, ఇంకొందరు సార్ మా బడ్జెట్ ఇంత, మేము ఇంత రాబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 10 కోట్ల వరకు అనుకునే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా పెట్టుబడి ఎలా పెట్టాలి అంటారు? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎన్ని సంవత్సరాల పాటు పెడితే మనకి 10 కోట్లు రాబడి వచ్చే అవకాశం ఉంది అంటారు? 10 crores చాలా పెద్ద అమౌంట్. 10 కోట్ల రూపాయలు ఉంటేలే అసలు మనం ఎక్కడ యూరోప్లోనూ అమెరికాలో కూడా ఉండొచ్చు. వన్ కెన్ హ్యావ్ అ నైస్ స్మాల్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ ఉండొచ్చు. సో సరే, 10 కోట్లు మనం ఈ రోజైతే లేవు, కానీ 10 కోట్లు మనం సంపాదించాలి అంటే ఏం చేయాలి? ఈ మధ్య చాలా ఒక పెద్ద ప్రాబ్లం కూడా వచ్చింది శిరీష. అదేంటో చెప్తా. అందరూ ఏం చేస్తున్నారంటే ఫుల్ మోటివేట్ అయ్యేసేసి వీడియో చూసిన తర్వాత నేను పెడతా, చూసుకో, 40 ఏళ్ళు నా రిటైర్మెంట్ టైం ఉంది, 30 ఏళ్ళు నాకుంది అంటే ఒక్కొక్క కేసు వాళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారు. నా బడ్జెట్ ఇంత ఉంది, సార్ చెప్పిన వీడియోలో ఇంత ఉంది, ఇది ఇంత సరిపోతుందా అని అనుకునే వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అని ఫుల్గా మోటివేషన్తో స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత లేదంటే 6 నెలల తర్వాత డ్రాప్ అయిపోతుంది. అది చాలా వర్స్ట్ కైండ్ ఆఫ్ డెసిషన్. అది ఏమంటే, సార్ సీరియస్ మెడికల్ ప్రాబ్లం వచ్చింది సార్, డబ్బులు విత్డ్రా చేయాల్సి వచ్చింది. అందుకే నేను చెప్తా, ఫస్ట్ మీరు హెల్త్ టర్మ్ లాంటివి అన్నీ కూడా ఒక బడ్జెట్ కేటాయించిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాల్సింది పెట్టుబడి. అండ్ మీరు హెల్త్ గురించి ఒక్కసారి మీ హెల్త్కి ఏదైతే రిస్క్ ఉంది కదా, ఆ రిస్క్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి. బాస్, నేను ఒక ప్రీమియం కడుతున్నాను, నాకు ఒక 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు వర్త్ ఆపరేషన్ ఖర్చులకు నాకు డబ్బులు కావాల్సి వచ్చే ఎమర్జెన్సీలో మీరు ఇవ్వాలి, ఆ నమ్మకంతో మీకు ప్రీమియం కడుతున్నారు. సో మీ దగ్గర ఏదైతే కట్టనంత వరకు హెల్త్ రిస్క్ అనేది ఉంటుంది కదా, ఆ రిస్క్ని మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు రిస్క్ ఉంటుందా? లేదు. సో కాబట్టి ఇప్పుడు మీరు ఫ్రీ అయిపోయారు. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఒక రిస్క్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని ఆలోచన మీరు మానుకోవాలిగా, దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది కోట్లాధికారి ఎలా అవ్వాలి. సో అలాంటి అన్ని తప్పుడు పనులు మనం డెసిషన్స్ తీసుకుంటే, ఒక ఎక్స్పర్ట్తో డాక్టర్తో కలిసిన తర్వాత ఆయన ఇదే కదా మందులు లాస్ట్ టైం రాసిచ్చాడు, ఈసారి ఇదే నేను కొనుక్కుంటాను, సో సెల్ఫ్ మెడికేషన్ నేను చేసుకుంటున్నాను, నా డాక్టర్ దగ్గర మాటికి వెళ్తే ఫీజు కట్టాల్సి వస్తుంది. అలా చేయకండి, మీ ఆరోగ్యాలు పాడవుతాయి. ఆరోగ్యమే కాదు, ఇక్కడ మీ ఫైనాన్షియల్ హెల్త్ కూడా పాడవుతుంది. సో చెప్పేది ఏంటంటే, నేర్చుకునేందుకు డబ్బులు ఎప్పుడు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడకండి. నేర్చుకుంటే మీకు అదే చాలా పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాని తర్వాత మీరు ముందుకెళ్ళండి హ్యాపీగా. ఓకేనా? సో నా కమింగ్ టు ది ఇన్వెస్ట్మెంట్ పార్ట్. 10 కోట్లు నిజంగా అవ్వాలి, మనకు ఒక మంచి అమౌంట్ రావాలి అంటే పర్లేదండి, ఐఎమ్ రెడీ టు వెయిట్ ఫర్ 20 to 30 years అంటారు. బట్ 10 కోట్లు రావాలి అంటే మీ దగ్గర ఒక డీసెంట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్ అమౌంట్ యాజ్ అ సాలరీ గానో ఏదో ఒక ఆదాయం నెల వస్తుంది ఒక బిజినెస్లో అనుకుందాం. సో ఆ వచ్చిన ఆదాయంలో నుంచి మీరు ఒక 50,000 లక్ష రూపాయలు ప్రతి నెల పెట్టమంటే పారిపోతారు. నా వల్ల కాదు బాస్, నువ్వు చెప్పేవన్నీ సారీ అని చెప్తారు. సరే బ్రదర్, ఒక 25,000, బట్ దానికంటే తక్కువ అయితే మాత్రం మీకు 10 కోట్లు అన్నది మాత్రం ఆ అమౌంట్కి మీరు రీచ్ అవ్వలేరు. బస్ ₹1,00,00,000 మాత్రం మీకు రావచ్చు, ఒకవేళ 25,000 కంటే తక్కువగా పెట్టుబడి పెడితే. కానీ ఇక్కడ మీరు 10 కోట్లు 25,000 పెట్టినా కానీ నెలకి మీకు 10 కోట్లు అనేది రాదు, ఒకవేళ మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్తే. బట్ ఐ విల్ గివ్ యూ 2 ఆప్షన్స్, 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ నెంబర్ 1 ప్రకారంగా అయితే రాదు. ఆప్షన్ 2లో ఎలా వస్తుందో అది మనం చూసి నేర్చుకుందాం. సో కేర్ఫుల్గా చూడండి, రాసుకోండి. నాకు కాల్ చేసే ముందు మీరు క్వశ్చన్స్ అన్నీ మీ దగ్గర రెడీగా ఉంటాయి. ఓకేనా? సో కమింగ్ టు ది మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 25,000. ఓకే, ఒక 12% లాంటి కైండ్ ఆఫ్ ఒక నామినల్ రిటర్న్ తీసుకున్నా శిరీష. ఐఎమ్ నాట్ టెలింగ్ 60%, 50%, 30% అనేది కాదు. 12% ప్రకారంగా మనము 10 సంవత్సరాలు ఎవరైనా పెట్టుబడి పెడితే వాళ్ళకి 58 లక్షల రూపాయలు 10 సంవత్సరాల తర్వాత వస్తాయి, ఒక లంసమ్ అమౌంట్. 50 లక్షలు 8,476 రూపాయలు. ఓకేనా? 58 lakhs ఒక రౌండ్ ఫిగర్గా తీసుకుందాం. ఒకవేళ మీరు ఈ 50 lakhsని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అప్పుడు మీకు ఏదైతే టార్గెటెడ్ అమౌంట్ యాజ్ అ లంసమ్గా తీసుకున్నాను, ఇక్కడ లంసమ్ అంశంలో 58 lakhs, సేమ్ 12%. నాకు ఎక్కువ వద్దండి, ఆశ లేదు, మరీ ఎక్కువ సంపాదిస్తానని చెప్పి తక్కువ సంవత్సరంలో వస్తుందని చెప్పి దురాశతో ఉన్నాననుకోండి, ఆ వచ్చేది కాస్త కూడా పోతుంది, నా లంసమ్ అమౌంట్ కూడా పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా రిస్క్ లేకుండా 25 years మీరు పెడితే you will make 9,86,373 rupees, రఫ్లీ అబౌట్ 10 కోట్ల రూపాయలు యావరేజ్గా మినిమంగా
మీకు దక్కుతాయి అనడానికి ఇది ఒక ప్రాక్టికల్ లెక్కండి. ఇట్ ఈస్ అ సెబీ అప్రూవ్డ్ సిప్ క్యాల్కులేటర్. నేను చెప్తున్నాను, ఇది మనం ఏదో క్రియేట్ చేసి మనం చెప్తున్నది కాదు. ఇక్కడ మీరందరూ కూడా దీన్ని చూసుకున్న తర్వాత మీకు ఒకవేళ టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఫండమెంటల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు స్వయంగా చేసుకోండి. ఒకవేళ లేదు నేర్చుకోవాలి అనుకోండి, డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. సో మరి ఎవరికైనా కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ గురించి ఒక ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాం సార్, మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు అప్పుల నుంచి ఎలా బయటపడాలి అండ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? గ్రేట్. సో ఐల్ గివ్ యూ వన్ బెటర్ ఆప్షన్ అండి. ఇన్ఫ్యాక్ట్ 2 గుడ్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్తాను. అదేంటంటే, ఒకటైతే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్లో మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి. బట్ ఎందుకోసం అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్లో ఇవాళ పొద్దున కూడా నా కొడుకుతో ఈ డిస్కషన్ చేశాను అనమాట. ఒక శాలరీ అమౌంట్తో మనం ఏంటంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ లైఫ్ మనం బ్రతకచ్చు. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఒక శాపం లాంటిదని చెప్పా. ఎందుకంటే మీరు బ్రతకాలి అనుకుంటే ఒక బీదవాడిగా బ్రతకండి, లేదంటే ఒక రిచ్ పర్సన్గా బ్రతకండి. కానీ ఎప్పుడు మిడిల్ క్లాస్గా మాత్రం బ్రతకొద్దు. ఎందుకంటే మిడిల్ క్లాస్ పర్సన్ ఈ బీదవాళ్ళకి కానివ్వండి, ఈ రిచ్ పర్సన్ కానివ్వండి, ఒక బక్రాలా కనిపిస్తాడు అనమాట. నిజం చెప్తున్నాను శిరీష. బికాస్ మిడిల్ క్లాస్ పర్సన్ ఏంటంటే ఒక ప్రైవేట్ జెట్ అఫోర్డ్ చేయలేడు, ఎందుకంటే ఓన్లీ రిచ్ పర్సన్ దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ ఒక బీదవాడు మాత్రం డబ్బులు లేకపోతే గంజి తాగి కూడా బ్రతుకుతాడు. మనం బ్రతకగలుగుతామా? ఇంపాసిబుల్. మనము కాంప్రమైజ్ అవ్వము. కానీ ఒక రిచ్ పర్సన్ లైఫ్ స్టైల్లో బిర్యానీలు తింటాము, డబ్బులు ఖర్చు పెడతాం దానికి. లేదంటారా నంబర్ 1 సోనా మసూరి రైస్ కావాలి, ఇంట్లో వండుకోవాలి అంటే చికెన్ కావాలి, అన్నీ కావాలి. బట్ వీ విల్ నాట్ కాంప్రమైజ్. బట్ చూడబోతే వీఆర్ మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ బ్రతుకు ఎక్కువ కాలం బ్రతకండి అని నేను చెప్తా. ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ దట్ కైండ్ ఆఫ్ మనీ, ఇన్వెస్ట్. ఈరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీకు వచ్చే రాబడి 10 కోట్ల రూపాయలు. దీనికోసము మీరు నేర్చుకోండి. ప్లీజ్ హాఫ్ నాలెడ్జ్తో ముందుకెళ్ళకూడదు. సో దట్ ఇమీడియట్ కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఐ విల్ అండ్ మై టీమ్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.